కొనసాగింపు. చంద్రబాబు నాయుడు గారు భూసేకరణ చేయాలి, టెండర్ ఇవ్వాలి, అనుమతులు. నేను ఆయనకు ఆన్సర్ చేయమని అంతే. ఒక్క నిమిషం మీరు మిగతా కూడా ఆన్సర్ చేయాలి కాబట్టి ఆగండి ఒక్క నిమిషం. వాళ్ళు మాట్లాడేదానికి మీరు ఆన్సర్ చేయాలి, మళ్ళీ మీకు నేను టైం ఇవ్వాలి. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఇంతకుముందు శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారనమాట, ఇది జిఎంఆర్కి ఇచ్చినట్టు ఎక్కడ కూడా లేదు, సూత్రప్రాయంగా ఏదో సమాచారం ఇచ్చారు అనేటువంటి అంశాన్ని కూడా వాడు మాట్లాడినటువంటి పరిస్థితి. ఇది కూడా ఒకసారి మనం చూద్దాం. ఇది వచ్చేసి రాజ్యసభలో అప్పుడు అడిగి ఎంవి సత్యనారాయణ లోక్సభ సభ్యులు ఆయన అడిగారు హర్దీప్ సింగ్ పూరి, అప్పట్లో ఉన్నటువంటి విమానయాన శాఖ మంత్రి ఇచ్చినటువంటి సమాధానం ఇది. 2015 అక్టోబర్లోనే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అప్రూవల్ తెలిపింది భోగాపురం ఎయిర్పోర్ట్కి అని చెబుతూనే బిడ్స్కి వెళ్ళారు వీళ్ళు. బిడ్స్కి వెళ్తే 3 కంపెనీలు వచ్చాయి. ఢిల్లీ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ ఒకటి, జీవీకే ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఒకటి వచ్చేసి 3 వచ్చాయి. అందులో జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ అత్యధిక రుసుము ఒక్కొక్క ప్రయాణికుడి మీద మేము చెల్లిస్తామని చెప్పేసి ముందుకు వచ్చింది. సో వాళ్ళకి ఈ బిడ్లో వాళ్ళు విన్ అయ్యారు. సో దీనికి ఆమోదం కూడా ప్రభుత్వం తెలియజేసింది. కానీ ఇంకా కూడా వాళ్ళకి దీన్ని అప్పచెప్పలేదు అనేటువంటి అంశాన్ని చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలంటే జిఎంఆర్కి సూత్రప్రాయంగా ఇచ్చారు అనేది మనకు 2019 నవంబర్లో వచ్చినటువంటి మన పార్లమెంట్లో జరిగినటువంటి ప్రశ్నోత్తరాల సమయంలో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం అది. సో ఓవరాల్గా ఏమంటారు మీరు? సార్ రాజు గారు మీరు చూపించింది కరెక్ట్ అండి. ఎందుకంటే నేను డిబేట్ వచ్చే ముందు కూడా చూశాను, పేపర్లో గూగుల్లో కొట్టుకుంటే నా దగ్గర పేపర్ క్లిప్పింగ్ కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే జూలై మాసంలో మీడియాలో కూడా వచ్చిన కథనం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు జిఎంఆర్ది క్యాన్సిల్ చేసే ఆలోచనలో ఉన్నారు, వాళ్ళకి ఇచ్చిన టెండర్ క్యాన్సిల్ చేసే ఆలోచనలో ఉన్నారు, అందుకనే ఇది ముందుకు సాగదు ఈ రకంగా అని చెప్పేసి అన్నారు. అక్కడికి వచ్చే ముందు ఒక 2 పాయింట్లు. ఇందాక వారు మాట్లాడుతూ అసలు ఎయిర్పోర్ట్లు అండి 2 రకాలండి, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే స్క్రాచ్ నుంచి టోటల్ గా ల్యాండ్ ఎక్విజ్ చేసి మొత్తం నిర్మాణాలు కొత్త డిజైన్ తో కొత్త టెక్నాలజీతో అంతర్జాతీయ పర్యావరణాల పరిమితులు లోబడి కట్టేది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్స్, ఉన్న ఎయిర్పోర్ట్. ఇప్పుడు ఢిల్లీ ఉంది ఎయిర్పోర్ట్, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఉన్న ఎయిర్పోర్ట్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాగే చెన్నై ఉంది, ఉన్న ఎయిర్పోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అది బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. సో ఈ బ్రౌన్ ఫీల్డ్ గ్రీన్ ఫీల్డ్ కి పీపీపీకి సంబంధం లేదండి, అది వేరు ఇది వేరు. ఇప్పుడు పీపీపీ ఇప్పుడు ఎవరైనా సరే గూగుల్లో కొట్టి చూడండి, భోగాపురం ఎయిర్పోర్ట్ ఈజీ పీపీపీ మోడల్ అని కొడితే గూగుల్లో మీకు వచ్చేస్తుంది. ఇట్స్ ఏ పీపీపీ మోడల్. దీనిలో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. ట్రాన్స్ఫర్ అంటే లాస్ట్ లో ఆ కన్సెషన్ టైం అయిపోయినాక 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉంటుంది, అది అయిపోయినాక మళ్ళీ అప్ చెప్పేస్తారు రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వం అప్ చెప్పేసి వెళ్ళిపోతారు. ఇది పీపీపీ మోడలే. మెడికల్ కాలేజీలో కూడా అంతే. మెడికల్ కాలేజీలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే పిలుస్తున్నారో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళకి అన్ని ఇచ్చేస్తాం, ల్యాండ్ ఇవన్నీ. సో వాళ్ళు ప్రైవేటు పబ్లిక్ 2 కలిసి ప్రైవేట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, దాంట్లో కొంత టైం 33 ఏళ్ళు ఉపయోగిస్తారు, దాదాపు ఏపీ ప్రభుత్వానికి ఇచ్చేసి వెళ్ళిపోతారు. సో ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసి వెళ్ళిపోయేదే. సో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పీపీపీ మోడల్ బేషు బాగుంది అన్న వాళ్ళు మెడికల్ కాలేజ్ పీపీపీ అదే మోడల్, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు మోడల్. డబ్బులు కూడా పీపీపీ మెడికల్ కాలేజ్ పీపీపీకి కేంద్ర ప్రభుత్వం కూడా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది దానికి, మెడికల్ కాలేజ్ పీపీపీ నిర్మాణానికి 20% కేంద్రం ఇస్తారు డబ్బులు, మెడికల్ కాలేజ్ పీపీపీ కూడా. సో అలాంటి ఏ తేడా లేనప్పుడు దానికి నయ్యి దీనికి సయ్యి, దానికి ఎస్సు దీనికి నువ్వు అంటే అది ద్వంద్వ ప్రమాదం కాక మరేంటంటే అర్థం ఏం మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి, అర్థం కాక మాట్లాడతారు, నాకైతే అర్థం కావట్లేదు. ఇంకోటి వారేం మాట్లాడతారంటే ఎయిర్పోర్ట్ కి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వ్యతిరేకం కాదని అన్నారు. ఇందాక మాట్లాడుతూ ఎందుకు వ్యతిరేకం కాదండి అన్నారు కదా, మనకు మధ్యాహ్నం అయితే ఈగలు తోలుకుంటున్నాం ఎయిర్పోర్ట్ లో, అలాంటప్పుడు ఇంకో ఎయిర్పోర్ట్ అవసరం ఏంటి? అవసరమే లేదు అసలు. ఈ ఎయిర్పోర్ట్ సరిపోతారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కల్పనా గారు నివేదిక ఇచ్చారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అక్కర్లేదు నేను ఇస్తే ఈ